యేసు తన శిష్యులకు చెప్పిన చివరి విషయం ఏమిటంటే, ప్రతి చోటా వెళ్లి తాను చేయమని కోరిన ప్రతిదానికి లోబడాలని అందరికీ నేర్పించండి. గ్రేట్ కమిషన్ను ఎలా పూర్తి చేయాలో మనం మళ్లీ ఊహించుకుంటున్నప్పుడు, అది ఎలా మొదలైందో మనం తిరిగి వెళ్ళాలి. యేసు యొక్క ప్రారంభ అనుచరులు సాధారణ విధేయత మరియు సహజ నెట్వర్కింగ్ ద్వారా ప్రపంచాన్ని తలక్రిందులుగా మార్చారు. కానీ 11 సాధారణ మరియు అధునాతన యూదు పురుషులు మరియు వారి కుటుంబాలు ఎలా చేశారు? ప్రపంచంలోని అన్ని విభిన్న సంస్కృతులు మరియు భాషలలో శిష్యులను చేయాలా? వారి వద్ద డబ్బు లేదు, శక్తి లేదు, సంస్థ లేదు, మరియు అధికారిక నాయకుడు లేరు. మరియు విషయాలను మరింత దిగజార్చడానికి వారు వారి స్వంత సమాజంలో మరియు మతంలో బహిష్కరించబడ్డారు. శిష్యులకు ఏమీ కనిపించలేదు, మరియు ఇంకా వారు ప్రతిదీ మార్చారు. యేసుతో జీవితాన్ని మార్చే అనుభవం వారికి ఉంది. కేవలం విధేయత చూపే సుముఖత మరియు పరిశుద్ధాత్మ శక్తి. ఓహ్ అవును, మరియు చాలా పరిచయాలు. ఈ రోజు మనం సోషల్ నెట్వర్క్ అని పిలుస్తాము. దేవుని ప్రేమతో సేవించబడి యేసు చెప్పినది చేయడానికి అది వారిని పురికొల్పింది. కాబట్టి వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. అప్పుడు పెంతెకొస్తులో పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. పెంతెకొస్తు తర్వాత సుదూర ప్రాంతాల నుండి యెరూషలేమును సందర్శించే ప్రజలు ఇంటికి వెళ్లి దేవుడు చేసిన వాటిని తమ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు చెప్పారు. మరియు ఆ ప్రజలు తాము అనుభవించిన వాటిని తెలియజేసినప్పుడు యేసు గురించిన శుభవార్త దావానలంలా వ్యాపించింది. కాబట్టి ఈ రోజు మనం ఎలా ఉన్నాం? క్రైస్తవుల సంఖ్య పెరిగింది, కానీ ప్రపంచంలోని క్రైస్తవుల శాతం 900 నుండి నిలిచిపోయింది. కాబట్టి సమస్య ఏమిటి మరియు మేము దానిని ఎలా పరిష్కరించగలము? శిష్యులను చేసే శిష్యులను చేయడమే యేసు శిష్యునిగా ఉండవలసిన ప్రధాన పని. కానీ యేసును అనుసరిస్తున్నామని చెప్పుకునే చాలా మంది నేడు అలా చేయడం లేదు. మొదటి శతాబ్దంలో ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించినది శిష్యులను చేసే శిష్యులను తయారు చేయడం. డజన్ల కొద్దీ వందలయ్యాయి, వందలు వేలయ్యాయి, మరియు చాలా కాలం ముందు వేల కొద్దీ లక్షలకు పెరిగింది. ఇది ఒక ఉద్యమం. శిష్యులు ఎక్కువ మంది శిష్యులను తయారు చేస్తారు, ఎందుకంటే సాధారణ ప్రజలు యేసు ఏమి చేయమని చెప్పారో దానికి విధేయత చూపుతారు మరియు ప్రతిస్పందించిన వారికి అదే చేయమని బోధించారు. ఇది ఒక ఆలోచన. దీని సమయం మళ్లీ వచ్చింది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నెట్వర్క్ల ద్వారా శిష్యులను చేసే ఉద్యమం సహజంగా గుణించబడుతుంది. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది. ఏ రెండూ సరిగ్గా ఒకేలా లేవు, కానీ ప్రతి ఒక్కరి సర్కిల్ అనేక ఇతర వాటితో అతివ్యాప్తి చెందుతుంది. ఖండన పాయింట్లు, కదలికలు బయలుదేరుతాయి. ఏ దేశమైనా, భాష, సంస్కృతి అయినా సరే, ప్రజలు ఎల్లప్పుడూ తమకు ముఖ్యమైన వాటిని వారు శ్రద్ధ వహించే వారితో పంచుకుంటారు. కాబట్టి మీరు శిష్యులను చేసే ఉద్యమాన్ని ఎలా ప్రారంభిస్తారు? ఇది నిజానికి చాలా సులభం. ఈ ప్రక్రియ బైబిల్లోని దేవుడిని చదవడం మరియు కనుగొనడం ద్వారా ప్రారంభమవుతుంది. ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఉంది. దేవుడు సంఘంలోని నాయకుడిని బయలుపరిచినట్లుగా ఒక ఉద్యమ ఉత్ప్రేరకం అతనిని లేదా ఆమెకు వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్న వ్యక్తుల సమూహాన్ని ఏర్పాటు చేయడానికి శిక్షణ ఇస్తుంది. సమూహం బైబిల్లో దేవునితో ప్రత్యక్ష పరస్పర చర్యను ప్రారంభిస్తుంది. ఫార్మాట్ సులభం. ప్రకరణం ఏమి చెబుతుంది? దాని అర్థం ఏమిటి? ప్రతిస్పందనగా నేను ఏమి చేస్తాను? చివరగా నేను ఎవరికి చెప్పగలను? కాబట్టి మరొక సమూహం ప్రారంభించబడవచ్చు. ఈ ఆవిష్కరణ సమూహాలు కొత్త చర్చలకు లాంచింగ్ ప్యాడ్. ఇవి కదలికలుగా గుణించబడతాయి. వ్యక్తిగత ఆవిష్కరణ, తక్షణ విధేయత, సాధారణ భాగస్వామ్యం. ఇది స్థిరమైన ప్రతిరూపణకు దారితీస్తుంది. కొత్త మార్చి నుండి డిఎంఎం ప్రక్రియ ద్వారా దేవుని యొక్క విస్తారమైన మరియు విభిన్నమైన కుటుంబంలో 2 మిలియన్లకు పైగా చేరినట్లు తరాలు నమోదు చేశాయి. శిష్యులను చేసే ఉద్యమాల శక్తిని విడుదల చేయడం ద్వారా దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో అది కేవలం ప్రారంభం మాత్రమే అని మేము నమ్ముతున్నాము. 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైనది నిజం. సాధారణ వ్యక్తులు తమ సహజ జాలాలలో శిష్యులను గుణిస్తారు. గ్రేట్ కమిషన్ను పూర్తి చేయడం దేవుని ప్రణాళిక. శిష్యులను చేసే కదలికలు. సమయం వచ్చిన ఒక ఆలోచన. మళ్ళీ